దేవుడు ఏర్పరచుకునే నరుడు ధన్యుడు. కీర్తన 65:4 ఉదయకాలం గుర్తు చేస్తూ వచ్చాను. దేవుడు ఏర్పరచుకుంటే మంచిది, కానీ మనంతట మన ముందుకు రావటం అనేటువంటిది దాతాను, అభిరాములు, కోరహు, ఓను మనకు చూపిస్తూ ఉంటున్నారు. కనుక దేవా, ఏది కూడా నేను ఆశించి రాకుండా సహాయం చేయండి. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది, పాపం పరిపక్వమై మరణం కంటుంది అని ఈ 5 ఎగ్జాంపుల్స్లో 5 యొక్క జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం. నేను తిరుపతి నుంచి 2014లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు సేవకుడిగా ఉండమని కోరారు. నాకు వద్దు అని చెప్పాను. ఏదో పరిచర్య చేసి 1-2 ఆత్మలు సంపాదించుకుంటే చాలు, నాకు సేవకుడిగా నేను ఉండను. తిరుపతి నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత ఎల్డర్గా పెద్దగా ఉండమని కోరుతూ వచ్చారు. నాకు అవసరం లేదని చెబుతూ వచ్చాను. ఎందుకండి, పదవులు అనేటువంటివి మన యొక్క జీవితాల్లో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి పదవి చేసావు కాబట్టి బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు సంపాదిస్తే బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి వారు 2 తలాంతులు సంపాదిస్తే ప్రభు అతను మెచ్చుకుంటూ ఉంటున్నాడు. దేవుడు మెచ్చుకునే దేని కొరకు అంటే, మన తలాంతులను ప్రభు కొరకే వినియోగిస్తే, దేవుడు మనకు అప్పగించిన నమ్మకంగా చేస్తే, నశించిపోయేవన్నీ కొందని ప్రభు దగ్గరకు నడిపిస్తే, దేవునింటికి నడిపించడం ద్వారా నువ్వు దేవుని కొరకై, దేవుని బిడ్డల కొరకై ఏదైతే చేస్తావో దానికి అన్యాయస్తుడు కాదు అని హెబ్రీ 6:10 మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుడు సంఘాన్ని, బెరాకలో ఉన్నటువంటి దేవుని ప్రజలను దేవుడు సిద్ధపరచునుగాక. అలాంటి అవగాహన లేక మరి యోధా ఇస్కరియోతు 7 నష్టపోతూ వచ్చాడు. దురాశాపరుడై ఆశించి 30 వెండి నాణ్యాల కోసమై 7 నష్టపోయాడు. ఏంది పోయాడండి? తన యొక్క పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, పునర్జన్మలో తండ్రితో ఉండేటువంటి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. మరి సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చేటువంటి ధన్యతను పోగొట్టుకున్నాడు. అంతేకాదు, మరి యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణానికి 12 పునాదులు ఉంటాయి. పునాదుల మీద అపోస్తల పేర్లు రాయబడతాయని చూస్తూ ఉంటున్నాం. దాని మీద రాయబడేటువంటి పేరును, ఆధిక్యతను అతను కోల్పోయాడు అని మనం చూస్తూ వచ్చాం. అంతేకాదండి, 6వదిగా మరి తన యొక్క జీవితంలో తన ప్రాణాన్ని కోల్పోయాడు. తన ప్రాణాన్ని ఎంత ఘోరమైనటువంటి మరణం అనుభవించాడో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఊరేసుకోవటం ఆత్మహత్య కిందకు వస్తాను. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అలాంటి చావు ఇతను కోరుకున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతాం. ఎంతో మందిని క్షమించినటువంటి దేవుడు ఇతడు కూడా వెళ్ళి ఊరేసుకోకుండా, దేవా నిన్ను అప్పగించిన నేనేనయ్యా, నన్ను క్షమించు అంటే చరిత్ర ఇంకొక రకంగా ఉండేది. అయితే ఆ క్షమాపణ తన యొక్క జీవితంలో లేదు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యం. తద్వారా పేగులు బయటకు వచ్చి శరీరం 2 ముక్కలుగైందంటే ఎంతో ఘోరమైనటువంటి స్థితిని మనం తన యొక్క జీవితంలో చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆరంభం సరిగా ఉంది, కానీ అంతం లేక ముగింపు మరి చక్కగా లేదు అని చూస్తున్నాం. ప్రసంగి 7:8 ఏం చూస్తున్నామంటే, ఆరంభం కంటే అంతం మేలుకరంగా ఉండాలని కోరుతున్నాను. దేవా, నా ఆరంభం చాలా మందికి తెలియదయ్యా, నా అంతం, నేను ముగించబోయేటువంటి ముగింపు చక్కగా ఉండటానికి సహాయం చేయి. యూదా ఇస్కరియోతు నాకు మోడల్ కాదు ప్రభువా. వాడి యొక్క దుర్మార్గత ఎంతో నేను చూస్తూ ఉంటున్నాను, వింటూ ఉంటున్నాను. వాడు నిన్ను వెంబడించింది ఆత్మీయంగా మేలు పొందాలని కాదు, కానీ నీ దగ్గర డబ్బు కొట్టేయటానికి, నీ దగ్గర వచ్చినటువంటి డబ్బు కొట్టేయటానికి వాడు నిన్ను వెంబడింది. అలాంటి దుర్బుద్ధి, దురాలోచన నాకు లేకుండా చేయి. కలిగిన దాంతో
తృప్తి కలిగి ఉండటానికి నేర్పించు అని ఆశ కలిగి ఉంటే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఏడవది తను పోగొట్టుకుంది ఏంటండి? నిత్యత్వము, ఎటర్నిటీ. దుష్టులందరూ ఎక్కడ పోతారంటండి? కీర్తన 9:17 దుష్టులందరూ కూడా పాతాళానికి పోయేవారిగా ఉంటారు. దుష్ట స్వభావం మనకుంటే, దురాశ మరి మనకి జీవితంలో ఉంటే, కపటపు బుద్ధి మనకుంటే, వేషధారణ మనకుంటే, నమ్మక ద్రోహులుగా మనం ఉంటే, దుష్టుడు చెప్పినట్లుగా మనం చేస్తూ ఉంటే వారి యొక్క అంతం కూడా ఇలానే ఉంటుంది, నిత్యత్వాన్ని పోగొట్టుకునేవారిగా. ఇంత బ్రతికి నిత్యత్వాన్ని పోగొట్టుకొని పాతాళంలో పోవటం ఎంత శనీయమైనటువంటిది మరి అని ఎరిగి, అలాంటి దుస్థితి నాకు రాకుండా చేయి ప్రభు అని మళ్ళీ మనం ప్రభుకి సమర్పించుకోవాలి.